డీటెయిల్స్ చూస్తే వేణుస్వామి మూర్తి మధ్య రగడ సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురి చేశారని, అడిగిన నగదు ఇవ్వనందుకే ఇలా టార్గెట్ చేశారని వేణుస్వామి అంటున్నాడు. లేదు, వేణుస్వామి కాదు కదా, ఎవరి దగ్గర రూపాయి కూడా అడగలేదని మూర్తి అంటున్నాడు. వీరిద్దరి ఎపిసోడ్ కాస్త కేసుల వరకు వెళ్ళింది. అసలు ఏం జరిగింది? పోలీసుల విచారణ షురూ చేశారా? నిజాలు నిగ్గు తేలుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ఆయన భార్య సింగర్ వీణా శ్రీవాణి అందరికీ సుపరిచితమే. వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంటారు. అయితే తాజాగా వేణుస్వామి అతని భార్య ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సంచలన వీడియో రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ వీడియోలో భాగంగా తనని ప్రముఖ జర్నలిస్ట్ బెదిరిస్తున్నాడని 2017లో ప్రముఖ టీవీలో ఉన్నప్పుడు తన మీద దాడి చేయడం ప్రారంభించారన్నారు. తనని నాశనం చేయడానికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయన్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగిన డబ్బులు తాను ఇవ్వలేదన్నారు. అందుకే చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుంచి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ టీం ముందుకు తన మీద దాడులు చేశారన్నారు. డబ్బులు ఇచ్చి తనకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్స్ రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చారన్నారు వేణుస్వామి. తన గురించి టీవీలో డిబేట్ కూడా పెట్టి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు ఓ ప్రముఖ జర్నలిస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎంతో మందిని కష్టాల నుంచి బాధల నుంచి బయటపడేలా చేశారన్నారు. చివరికి తాను ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళారన్నారు. 8 నెలల నుండి 15 కిలోల బరువు కూడా తగ్గిపోయారని, దీనంతటికీ మూర్తినే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మూర్తి స్పందించారు. ఇందులో భాగంగా తాను వేణుస్వామిని 5 కోట్ల రూపాయలు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తన 30 ఏళ్ల జర్నలిజంలో తాను వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళని తన జీతభత్యాల విషయంలో తనకు ఇంత కావాలని అడుగుతా కానీ బయట ఎవరి దగ్గర కాఫీ టీలు కూడా తాగలేదన్నారు. వారి దగ్గర 1 రూపాయి కూడా అడగలేదని, ఒకవేళ తాను వేణుస్వామి దగ్గర 5 కోట్ల రూపాయలు అడిగానని ప్రూవ్ అయితే రాళ్లతో కొట్టి చెమ్మండంటూ మూర్తి అన్నాడు. ఇప్పుడు కాదు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అయినా మీ పరిశోధనలో తేలితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే తన ఎముకలకు మూర్తి ద్రోహి అని బోర్డు తగిలించిందంటూ వాపోయారు. ఇక ప్రస్తుతం వీరి టాపిక్ సోషల్ మీడియాలో నెట్టింట దుమ్ము దుబారం రేపుతోంది. ఆయన ఎవరో ఉన్నారు కదా, అబ్బా నాకు ఆయన పేరే నాకు రావట్లేదు. కల్లేరు రాజేష్ ఎవడ చెప్పావు? సారీ, వీడు అంటున్నాను, సారీ. సో ఆయనకి ఈ మెసేజ్ పాస్ చేయలేమా మనము? అంటే అదే వాళ్ళ చిన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట, తనతో ఇంకా ప్రశాంతంగా మాట్లాడలేదు. నేననేది ఏంటంటే, ఓకే ఇవన్నీ ఓకే గానీ మనము ఇది తెలియకుండా అది గెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాళ్ళు చాలా ప్రెస్టీజ్ తీసుకుంటారు. అది నేను అంటే ఇంకా గట్టిగా ఇది అవుతారు. ఇలా టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి వచ్చి కూర్చొని బేరంతా కొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేము చేయలేము, ఏం చేసుకుంటావో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడతారు. నాకు తెలుసు, నాకు అర్థమైంది ఆ పాయింట్. అందుకే అది అంటున్నా నా వెనకాల నాకు అసలు లేదు అవన్నీ. ఇప్పుడు దానా నాగేంద్ర వచ్చాడు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఇప్పుడు చెరువులో ఏదో ఇది కట్టాడని చెప్పేసి ఇప్పుడు ఈ హైడ్రా అని చెప్పి నడుస్తుంది. ఇప్పుడు రంగనాథ్ అని చెప్పేసి కమిషనర్ ఇప్పుడు అక్రమ కట్టడాలు మొత్తం కూల్స్తున్నాడు అనమాట, వీటిలో కట్టినవన్నీ. సో దాంట్లో వాళ్ళిద్దరికి పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అది అక్కడ సెటిల్మెంట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఎస్సా నోనా లేదంటే స్టిల్ వెయిట్ చేద్దాం, ఇంకా ఏదైనా మాట్లాడాలని ఉంది అని అంటే మెసేజ్ చాలు నాకు. వీటన్నిటిని ఇచ్చేయాలి, ఓనర్స్ ఇచ్చుకోవాలి. అంటే ఇందులో బిఆర్ నాయుడు గారికి, ఇందులో ప్రేమకి రాంబాబు గారికి కూడా పోతుందా? అందరికి వెళ్తుంది. మూర్తి అందరికి, మూర్తి, ప్రేమ,
రేంజ్ అంతా కనెక్ట్ అయ్యారు. అదే కనెక్ట్ అయ్యి ఉమ్మడిగా ఆయన్ని అందరు కలిసి వేణుస్వామి గారి మీద దాడి చేద్దాం అనేది ఇది ఇట్లా పెట్టుకున్నారు. అది నేను అంటుంది. అంత పెద్ద మంది, అందుకే అన్నట్టు చూసావు కదా, సో మనీ ఉన్నాయండి, చిక్కుముళ్ళు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలి అని. అది ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్, అక్కడికి వెళ్ళింది నా పర్సన్. ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని, ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్యం చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం. లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వేణుస్వామి మూర్తి మధ్య రగడ సంచలనంగా మారింది. తనని కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురి చేశారని, అడిగిన నగదు ఇవ్వనందుకే ఇలా టార్గెట్ చేశారని వేణుస్వామి అంటున్నాడు. లేదు, వేణుస్వామిని కాదు కదా, ఎవ్వరి దగ్గర రూపాయి కూడా అడగలేదని మూర్తి అంటున్నాడు. వీరిద్దరి ఎపిసోడ్ కాస్త కేసుల వరకు వెళ్ళింది. అసలు ఏం జరిగింది? పోలీసుల విచారణ షురూ చేశారా? నిజాలు నిగ్గు తేలతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఓకే గానీ మనము ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ఆయన భార్య సింగర్ వీణా శ్రీవాణి అందరికీ సుపరిచితమే. వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంటారు. అయితే తాజాగా వేణుస్వామి అతని భార్య ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సంచలన వీడియో విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ వీడియోలో భాగంగా తనని ప్రముఖ జర్నలిస్ట్ బెదిరిస్తున్నాడని, 2017లో ప్రముఖ టీవీలో ఉన్నప్పుడు తన మీద దాడి చేయడం ప్రారంభించారన్నారు. తనని నాశనం చేయడానికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయన్నారు. అప్పుడు వాళ్ళు డబ్బులో తాను ఇవ్వలేదన్నారు. అందుకే చాలా రోజుల తర్వాత 8 నెలల నుంచి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ టీం ముందుకు తన మీద దాడులు చేశారన్నారు. డబ్బులు ఇచ్చి తనకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను, అలాగే కొంతమంది క్లయింట్స్ రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చారన్నారు వేణుస్వామి. తన గురించి టీవీలో డిబేట్ కూడా పెట్టి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు ఓ ప్రముఖ జర్నలిస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎంతో మందిని కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడేలా చేశానన్నారు. చివరికి తాను ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళానన్నారు. 8 నెలల నుండి 15 కిలోల బరువు కూడా తగ్గిపోయానని, దీనంతటికీ మూర్తినే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మూర్తి స్పందించారు. ఇందులో భాగంగా తాను వేణుస్వామిని 5 కోట్ల రూపాయలు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తన 30 ఏళ్ల జర్నలిజంలో తాను వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళని తన జీతభత్యాల విషయంలో తనకు ఇంత కావాలి అడుగుతా కానీ బయట ఎవరి దగ్గర కాఫీ టీలు కూడా తాగలేదన్నారు. వారి దగ్గర 1 రూపాయి కూడా అడగలేదని, తాను వేణుస్వామి దగ్గర 5 కోట్ల రూపాయలు అడిగానని ప్రూవ్ అయితే రాళ్లతో కొట్టి చంపండి అంటూ అన్నారు మూర్తి. ఇప్పుడు కాదు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అయినా మీ పరిశోధనలో తేలితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే తన ఎముకలకు మూర్తి ద్రోహి అని బోర్డు తగిలించినట్టు వాపోయారు. ఇక ప్రస్తుతం వీరి టాపిక్ సోషల్ మీడియాలో నెట్టింట దుమారం రేపుతోంది. రైట్, ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వేణుస్వామి వర్సెస్ మూర్తిగా ఒక రగడ కొనసాగుతోంది. తనను 5 కోట్లు డిమాండ్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు, తాను ఆత్మహత్య వరకు కూడా వెళ్తా అంటూ వేణుస్వామి అయితే సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. మరోవైపు మూర్తి తాను ఏ రోజు ఏ ఒక్కరి దగ్గర 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఒకవేళ నిరూపిస్తే తనని రాళ్లతో కొట్టి చెప్పండి అంటూ సవాల్ విసిరారు. ఇక ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియా అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. విజయ్, TV5 ఈ సంస్థను మనం ముందుగా మాట్లాడుకుందాం. తర్వాత వేణుస్వామి ఒకరేమో సాటిలైట్ ఛానల్ ప్లాట్ఫామ్ గా, మరో వైపు ఏమో ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా ఇద్దరైనట్టుగా ఒక ఎపిసోడ్లు అయితే నడుస్తున్నాయి. ఇక వేణుస్వామి అయితే తను జాతకాలు చెప్తానంటూ సోషల్ మీడియాలో తనకు ఒక ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ సెలబ్రిటీలని, ముఖ్యంగా సెలబ్రిటీలకు ట్రోల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సోషల్ మీడియాలో ఆ అభిమాన సంఘాలు వాళ్ళు వీళ్ళు కొందరు తిట్టేవాళ్ళు, కొందరు పొగిడే వాళ్ళు,
ఇలా మొత్తానికైతే వేణుస్వామి అనే అతను అయితే కాస్త సోషల్ మీడియా పరంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. సో ఇదే కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో అక్కినేని నాగార్జున కొడుకు కోడలు విడిపోతారని ఒక జ్యోతిషి చెప్పడం, ప్రభాస్ పెళ్లి అంటూ రకరకాల జగన్ గెలుస్తాడంటూ జాతకం చెప్పిన తర్వాత క్షమాపణ చెప్పడం, ఇవన్నీ కూడా వేణుస్వామికి చెప్పడం, మాట్లాడడం, క్షమాపణలు కోరడం, ఇవంతా కూడా తాను ఒక సోషల్ మీడియాలో ఒక ఎంటర్టైనర్ గా దాదాపు అందరు భావిస్తున్నారు. అది కొనసాగిపోతుంది. అయితే ఇప్పుడు TV5 అనేటువంటి ఛానల్లో పనిచేసేటువంటి యాంకర్లు, అంటే యాంకర్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది సాంబశివరావు. గతంలో సాంబశివరావు పెట్రోల్ బంక్ వ్యవహారము, సాంబశివరావు ఇవన్నీ ధర్నా ఇవన్నీ దోపిడీలు ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే అదే TV5 కేంద్రంగా, అదే ఛానల్ కేంద్రంగా మరొక యాంకర్ మూర్తి అనేటువంటి వ్యక్తి పైన కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ వేణుస్వామి అండ్ సత్యమణి ఇద్దరు కలిసి కూడా టీవీలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎవరు TV5 లో యాంకర్ గా పనిచేస్తున్నటువంటి మూర్తి అనే వ్యక్తి తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ తన టీం తో బెదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ ఒక ఆడియో కూడా, ఎవరైతే వారిద్దరు సంభాషణ ఏదైతుందో ఆడియో కూడా రిలీజ్ చేశాడు. సో మరి మూర్తి 5 కోట్ల లంచం అడిగాడని వాళ్ళు ఆరోపిస్తారు. అంత డబ్బు మా దగ్గర లేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటామని ఓ వీడియో అయితే రిలీజ్ చేశారు. అయితే అందుకు సాక్ష్యంగా ఒక ఆడియో క్లిప్ ను కూడా వారు షేర్ చేశారు. మరి దీంతో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి TV5 యాంకర్ మూర్తి రంగంలోకి క్లారిటీ ఇస్తున్నానంటూ నా 30 ఏళ్ల జర్నలిస్ట్ కెరీర్ లో ఎవరిని కూడా టీ కాఫీలకు అడగలేదు, 5 కోట్ల లంచం ప్రూవ్ చేస్తే నన్ను రాడుతో కొట్టి చంపండి, ఇలాంటి మాటలు ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఒకటేమో లంచం ఇస్తున్నామని అడిగాడు, 5 కోట్లు డిమాండ్ చేశాడని, అలాంటిది ఏం లేదండి. మరి ఆడియో క్లిప్ అనేది మాత్రం క్లియర్ గా అడుగుతున్నట్టుగానే డబ్బులు అడుగుతున్నట్టుగా ఉంది. మరి వేణుస్వామి ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనే దానిపైన అయితే ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేయాలని సొమోటో పోలీసులు కేసులు తీసుకుంటున్నారు. మరి వేణుస్వామి పోలీసులకు కంప్లైంట్ ఏమని ఇచ్చాడు, ఎలా ఎంక్వైరీ జరుగుతుందో పక్కన పెడితే TV5 లో మరి ఇదొక ఇలాంటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అయితే TV5 మారింది. TV5 లో పనిచేస్తున్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో సాంబశివరావు కావచ్చు, మొన్నటి వరకు సంధ్య శ్రీధర్రావు గారిని ఎవరైతే సదే యాజమాన్యం ఉందో అక్కడ వాళ్ళని మోసగించడం, కారు నమ్మించి ఒక కారు తీసుకోవడం, అలాగే పెట్రోల్ బంక్ వ్యవహారంలో తరదర్శి పెట్రోల్ బంక్ ఒకటి దొంగ పత్రాలు సృష్టించి ఆ పెట్రోల్ బంక్ ను తను నడపడం, మరి అంతా కూడా సందేహ యాజమాన్యం గుర్తించి కోర్టుకు వెళ్లి తిరిగి వాళ్ళ స్థలం వాళ్ళు తిరిగి తీసుకోవడం. సో అక్కడ మనం అంతా చూసాం. ఆ తర్వాత ఎపిసోడ్ అదే కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాంబశివరావు పాత్ర ఏందనేది ఇటు భుజంగరావు విషయంలో కావచ్చు, సాంబశివరావు పాత్ర ఇదంతా కూడా వైపు ఎంక్వైరీ నడుస్తుంది. మరి అదే సంస్థ కేంద్రంగా, అదే ఛానల్ కేంద్రంగా ఇప్పుడు మూర్తి పైన ఆరోపణలు వస్తున్నాయి. మరి మూర్తి 5 కోట్ల రూపాయలు వేణుస్వామిని ఎక్కడ అడిగాడు, ఎందుకు అడిగాడు, మరి వేణుస్వామికి సంబంధించినటువంటి అంత 5 కోట్ల సంబంధించిన వ్యవహారం ఏముంది అనే దానిపై అయితే ఒక హాట్ గా చర్చ అయితే నడుస్తున్నది. మరి ఇరువురు కూడా డబ్బులు డిమాండ్ చేశాడని అతను చేయలేదని ఇతను మొత్తానికి అయితే నడుస్తూనే ఉన్నది. మరి దీనిపైన జూబ్లీ హాల్లో ఎక్కడైతే లంచం అడిగారు అని చెప్పి అయితే అంటున్నారు, మరి అక్కడ CCTV ఫుటేజ్ ఇవన్నీ కూడా సేకరించడానికి అంతా కూడా రంగం సిద్ధమైంది. మరి ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. ఇట్లా అయిపోయేటట్టు లేదు. TV5 మూర్తి నిజంగానే డబ్బులు అడిగాడా, ఎందుకు అడిగాడు, మరి TV5 నుంచి వస్తున్నటువంటి యాంకర్లే ఎందుకు ఇలా పదే ఈ డబ్బుల వ్యవహారాల్లో కావచ్చు, ఈ లంచాలు డిమాండ్ కావచ్చు, మొత్తంగా ఇవన్నీ వస్తున్న నేపథ్యం, బ్లాక్ మెయిల్ విషయాల్లో వస్తున్న నేపథ్యం, మరి ఆ సంస్థ యాజమాన్యం ఇవన్నీ కూడా గుర్తిస్తుందా, గమనిస్తుందా లేదా, మరి ఎందుకు ఇలాంటి పదే ఒక ఛానల్లో పనిచేసినట్టు వారే రిపీటెడ్ గా బయటపడడం, మరి ఇదంతా కూడా చర్చగా నడుస్తున్నట్టు వ్యవహారం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.